ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు మంచిగా జరుగుతున్న పని సడన్గా ఆగిపోయింది అంటే అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, నడుస్తూ ఉండి కూడా సడన్గా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది తెలియదు, ఆటంకం వచ్చింది, చేస్తున్న పనులు ముందుకు వెళ్ళడం లేదు, అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఏదో ఒక అనారోగ్య సమస్య కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. అప్పటికప్పుడు కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి, సంబంధం లేని విషయాల్లో గొడవ పెట్టుకుంటున్నాము. అలాగే లాభాలు నడుస్తున్న వ్యాపారం అకస్మాత్తుగా మూతపడిపోవడం, అలాగే అయిపోతుంది అనుకున్న పని ఆగిపోవడం, అలాగే రావాల్సిన డబ్బులు కూడా రేపిస్తాం మాపిస్తామని చెప్తూ అలా 6 నెలలు గడిచిపోవడం, అంటే రావాల్సిన డబ్బులు కూడా సరైన సమయానికి రాకపోవడం, డిలే అవ్వడం, ఇలా జరుగుతుంది అంటే మాత్రం ఈ పరిహారం చేయవచ్చు. అలాగే ధన రాబడి, మీరు వచ్చే ధనం ఏదైతే ఉందో రాబడి తగ్గిపోవడం, అంటే ఆగిపోవడం, సడన్గా ఆగిపోవడం, తగ్గిపోవడం, మీరు అనుకున్నంత డబ్బుని సంపాదించలేకపోవడం, మీరు 100 రూపాయలు కష్టపడితే మీకు 50 రూపాయలు కూడా రావడం లేదు, ఇలా జరుగుతుంది అంటే ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి. అలాగే మీరు అనవసరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే డబ్బు వస్తుంది కానీ అనవసరపు ఖర్చులకి మీరు పెట్టేస్తున్నారు మీకు తెలియకుండానే, అప్పుడు కూడా మీరు ఈ ఉపాయం చేయవచ్చు. చాలా తేలికైన ఉపాయం. అలాగే మీరు సంపాదించిన డబ్బు మీ అవసరాలకి ఎంతైతే సంపాదిస్తున్నారో మీ అవసరాలు తీరకపోవడం, అంటే 100 రూపాయలు సంపాదించారు, తర్వాత దానికి 150 రూపాయలు ఖర్చు రావడం, ఇలా ఉన్నా మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అలాగే ఈ ఉపాయం అధిక ధనం సంపాదించడానికి మనకి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దీన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం పొరపాటున చేయవద్దు, చాలా తేలికైంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఈ ఉపాయానికి మట్టి ప్రమిద కానీ, లేదంటే ప్రతిసారి ప్రమిదగా చేసుకోవడానికి గోధుమ పిండితో గోధుమ పిండితో ప్రమిద చేసుకోవాలి. నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ కావాలి. నల్లటి ఒత్తులు, ఒకవేళ నల్లటి ఒత్తు దొరకకపోతే మనం వాడతాం కదా కాటన్ మలద్వారం లాంటిది, దాన్నైనా వాడవచ్చు. ఇది ప్రతి శనివారం నాడు చేయవలసిన ఉపాయం. ఎలా చేయాలి మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. కష్టాల్లో ఉన్నవారిని మీ వంతు సహాయంగా ఈ చిన్న ఉపాయాల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రయత్నపూర్వకంగా చేయమని చెప్పండి, నమ్మి చేయమని చెప్పండి, మార్గాలు ఖచ్చితంగా తెలుస్తాయి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ని కింద వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం సూర్యాస్తమయ సమయం, అంటే సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతం, మీ ప్రాంతంలో మీరు కొంతమందికి 5:45కి సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు, మీరు ఆ సమయంలో సూర్యుడు అస్తమించే సమయం నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో చేయండి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ముందే చెప్పాను మీకు నేను. శనివారం సాయంత్రం ఒకటి స్నానం చేయగలిగితే స్నానం చేయండి, లేని పక్షంలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ దీపాన్ని వెలిగించాలి. ఒకటి గుర్తుంచుకోండి, స్నానం చేస్తే ఇబ్బంది లేదు, స్నానం చేయలేని పక్షంలో కంపల్సరిగా కాళ్ళు చేతులు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి, అది గుర్తుంచుకోండి. తర్వాత ఇలా మట్టి ప్రమిద తీసుకోండి, లేదంటే నేను దీంట్లో చూపిస్తాను. మట్టి ప్రమిది కానీ లేదా గోధుమ పిండితో చేసిన ఒక ప్రమిద తయారు చేసుకోండి. దానిలో ముందుగా నూనె పోయండి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రాక్టికల్గా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇది, ముందు నూనె పోయండి. తర్వాత నల్ల ఒత్తుని ముందు రెడీ చేసుకోండి. నేను దారం చూపిస్తున్నాను, మీ ముందు కట్ చేస్తాను. ఏక ఒత్తు మాత్రమే, అంటే ఒక్కటి మాత్రమే తీసుకోండి. ఇలా దారాన్ని చూపిస్తున్నాను, ఇలా
తర్వాత నూనె పోసిన తర్వాత నూనెలో వేయండి. ఈ విధానం ఎందుకు చెప్తున్నారంటే చాలామంది ఒత్తి వేసి అంటే కొన్ని ప్రయోగాలకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇవి ఈ ఉపాయాలు తాంత్రిక ఉపాయాలు ఎప్పుడు కూడా విధానాన్ని జాగ్రత్తగా మనం అనుసరించాలి. ఇలా ఒత్తి వేయండి. ఈ ఒత్తి వేసిన తర్వాత మీరు వెలిగించే ముందు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నల్లటి ఒత్తి అయి ఉండాలి. సరే మరి నాకు నల్లటి ఒత్తి దొరకడం లేదు, నేను కాటిక పూసి మసిపూసి చేయవచ్చా? వద్దు. నల్లటి ఒత్తి సంపాదించుకోండి, లేదా ఇలాంటి నల్ల దారాన్ని మాత్రమే, కాటన్ దారాన్ని మాత్రమే వాడండి. అలాగే మీరు ఏదైతే ప్రమిద తయారు చేస్తామో ఈ మీ ఇంట్లో పశ్చిమ దిక్కులో తలుపు ఉంటే అంటే పడమర వైపు దిక్కులో తలుపు ఉంటే బయట పెట్టండి, గుమ్మానికి బయట. ఒకవేళ మీకు తలుపు లేకపోతే ఇంటి లోపలే పడమర దిక్కున అంటే ఈ ఒత్తు పడమర వైపు ఉండే విధంగా పెట్టండి. తర్వాత మీరు పెట్టిన తర్వాత ఇంటి లోపలైనా సరే ఇంటి బయట అయినా సరే పడమర వైపు ఇది చూస్తుండాలి. బయట పెడుతున్నాం గురువుగారు గాలికి కొండెక్కుతుంది అనుకునేవారు దీనికి ఏదైనా గ్లాస్ లాంటిది పక్కన ప్రొటెక్షన్ పెట్టుకోండి. లేని పక్షంలో ఇంటి లోపలే పడమర వైపు పెట్టుకోండి. లోపల ఈ ఒత్తు ముఖం వచ్చేసి పడమర వైపు చూస్తూ ఉండాలి. ఇప్పుడు దీన్ని మీరు వెలిగించాలి. వెలిగించిన తర్వాత చెప్తాను, వెలిగిస్తాను. మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను. ఇది వెలిగించాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇలా వెలిగించారు, పెట్టారు, మీరు వెలిగించారు. ఇప్పుడు ఈ దీపానికి మీరు నమస్కారం చేసుకొని వెలిగించండి. నమస్కారం చేసుకొని వెలిగించండి. తర్వాత మళ్ళీ నమస్కారం చేసుకోండి. సమస్య మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ సమస్యలన్నీ తొలగిపోవాలి అని మనసులో బలంగా అనుకోండి. బలంగా తీరిపోతాయి అనుకోండి. ఆ రోజు దీన్ని అలా వదిలేయండి. తర్వాత దీపాన్ని వెలిగించాము, పడమర వైపు పెట్టాము, వదిలేసాము. రెండో రోజు ఈ ప్రమిదని మట్టిలో పెట్టేయాలి. ఒకవేళ మీకు ఇంట్లో మట్టి కుండీలున్నా, పూల కుండీలున్నా మట్టి తీసి దాంట్లో ఈ ప్రమిద పెట్టండి. మీరు ఇలా మట్టి ప్రమిద చేసిన మట్టి ప్రమిదలు కూడా అలాగే పెట్టాలి. దానికన్నా అందుకని మీకు అవకాశం పిండితో చేసుకునే అవకాశం ఉంటే గోధుమ పిండితో చేయండి ఏకవత్తి. ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి? 7 శనివారాలు చేయాలి. మీకు మధ్యలో నెలసరి వస్తే ఆపేయండి. నెక్స్ట్ శనివారం చేయండి. మగవారైనా ఆడవారైనా ఎవరైనా చేయవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు ఇలా వెలిగించడం వల్ల బలంగా గుర్తుంచుకోండి, మీ జీవితంలో మీ మీద ప్రభావం చూపిస్తున్న రాహు ప్రభావం చేత మీరు పడుతున్న ఇబ్బంది, శనిగ్రహ ప్రభావం చేత పడుతున్న ఇబ్బంది, కనుదిష్టి, నరదిష్టి, జనఘోష వల్ల పడుతున్న ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బంది తొలగిపోతుంది. మీరు అడ్డంకులు తొలగి మీ పనులు పూర్తవుతాయి. ఇది చాలా తేలికైన అద్భుతమైన తంత్రం. మనకి తంత్రాల్లో విశ్వసించి నమ్మకంతో చేస్తే మీరైనా నేనైనా సరే ఎవరైనా సరే ఫలితం వచ్చి తీరుతుంది. నమ్మకం లేనప్పుడు ఏమవుతుందంటే ఏదోలే అనుకుంటాం. ఆ ఏదోలో వల్ల అలాగే ఫలితం కూడా రాకుండా పోతుంది. డబ్బుకు సంబంధించి మిగతా విషయాలు ఏదైనా సరే, ఆటంకాలు ఏదైనా సరే తొలుగుతాయి. ఇది చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీకు ఇది అవకాశం లేదనుకోండి, పొరపాటున ప్రయత్నం చేయమాకండి. అవకాశం ఉన్నవారు మాత్రమే ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.